దేవునికి స్తోత్రం. ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా తోట నుంచి ఎందుకు తరిమేశాడు? ఎందుకు తరిమేశాడు? దేవుడు చెప్పినట్టు వినలేదని, సాతాను మాటలకు మోసపోయి పండు తిన్నారని. అంతేనా? అంతకుమించి రీజన్ ఏముంది? పండు తిన్నందుకే ఏదైనా తోట నుంచి బయటపడేశాడు ఆయన. అవునా కాదా? అంతేగా మనం నేర్చుకున్నది. పండు తిన్నాడని, పాపం చేశాడని, దేవుని మాటనికి ధిక్కరించారని ఏమంటారు? సాతాను యొక్క మోసపు మాటలకు మోసపోయి దేవుణ్ణి తృణీకరించారని. ఇదేగా మనం ఎన్నాళ్ళు నేర్చుకున్నది. కానీ దేవుని ఉద్దేశం వేరుంది. దేవుడు వారిని పండు తిన్నందుకు ఏ రకంగానైనా శిక్షించేశాడు. కానీ ఆ తోటలో ఉండనివ్వచ్చుగా, ఆ తోటలో బ్రతకనివ్వచ్చుగా. తోట నుండి ఎందుకు తరిమేశాడు? ఏదైనా తోట నుండి దేవుడు ఆదాము అవ్వలను ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమతో చేసుకున్న ఆదాము అవ్వలను ఎందుకు తరిమేసినట్టు, ఎందుకు వెళ్ళగొట్టినట్టు? ఆదికాండం 3:22. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో హల్లెలూయా. ఏంటంట? మంచి చెడ్డలను ఎరిగేటట్టు ఆదాము ఏమయ్యాడట? మనలో ఒకని వంటి వాడాయను. వినాలి ఇక్కడ. మన వంటి వాడాయను, మనలో ఒకని వంటి వాడాయను, రెండిటికి తేడా గమనించాలి మీరు ఇక్కడ. మన వంటి వాడు అంటే మనల్ని పోలినవాడు, మనలో ఒకని వంటి వాడు అని అంటే మనలో ఎవడో తేడాగాడు ఉన్నాడు, వాడిని పోలి వీడు తయారయ్యాడని అర్థం. అర్థమవుతుందా మీకు బైబిల్? ఇక్కడ వాక్యం మనలో ఒకని వంటి వాడాయను, మన వంటి వాడాయను అన్నది వేరు. మన వంటి వాడు అని అంటే నువ్వు నేను, మన ఫ్యామిలీ అంతా మనలా పరిశుద్ధులం. కానీ మనలో ఒకని వంటి వాడాయను, మనలో ఒకని వంటి వాడు. ఎవడా ఒకడు? లూసిఫర్ను పోలి ఉన్నాడు వీడు. ఇప్పుడు ఆదాము ఎవరితో ఉన్నాడు? ఎవరి రూపంలో ఉన్నాడు? లూసిఫర్ రూపంలో ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే తినొద్దు అన్న పండు తిన్నారో అప్పుడు వీళ్ళు ఏమైపోయినారు? సాతాను సంతానం అయిపోయినారు, సర్ప సంతానం అయిపోయినారు. అందుకని ఇక్కడ వాక్యం క్లియర్గా చెప్తుంది. ఏమని? మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఇప్పుడు మనోడు కాదు వీడు. వీడు ఎవడు? వాడిని పోలినవాడు. వీడు మనోడు కాదు. వీడు ఎవడు? వాడికి సంబంధించిన వాడు. వీడు మన వ్యక్తి కాదు. వీడెవడో పక్కింటోడు, పనికిమాలోడు. వీడు వేరే సంబంధి, పాప సంబంధి, మన సంబంధి కాదు. మనలో ఒకని వంటి వాడాయను అని క్లియర్గా చెప్తా ఉంది. అందుకనే వీడు మనోడు కాదు కాబట్టే తన్ని ధర్మేశాడు. వీడు మనోడైతే ఏదైనా తోటలో ఉండనిచ్చేవాడు కదా. మనోడు కాదు కాబట్టే ఏం చేశాడు? తన్ని తరిమేశాడు. ఓకే, మనోడే అయితే మనం అనుకున్నట్టు ఆలోచించాలి. మనోడైతే వాడిలో మన లక్షణాలు కనపడాలి. మనకు పుట్టినోడు అనుకో, మన జీన్స్ ఉంటాయి ఆడిలో. ఆడేం చేస్తాడు? మనం చేసేటట్టు చేస్తాడు. అదే పక్కింటోడు చేసేటట్టు చేస్తాడంటే వీడి తేడాగాడు. వీడి ఆలోచన, వీడి ఆట, వీడి మాట, వీడి తీరు, వీడి పద్ధతి అంత పక్కింటోడులా ఉందంటే దాని అర్థం ఏంటి? వీడు మనకు సంబంధించినోడు కాదు, వీడు మనకు పుట్టినోడు కాదు, వీడు మన వ్యక్తి కాదు అని అర్థం. మనలో ఒకని వంటి వాడు ఆయన అంటే లూసిఫర్ను పోలి ఉన్నాడు వీడు. ఇప్పుడు ఆదాము ఎవరిని పోలి ఉన్నాడు? లూసిఫర్ను పోలి ఉన్నాడు, సాతాను పోలి ఉన్నాడు, సర్పం సంతానమై ఉన్నాడు. అందుకు తన్ని ధర్మేశాడు ఏదైనా తోటలో నుంచి ఆయన్ని. అదే మనల్ని పోలి ఉన్నట్టయితే ఈయనేం చేసేవాడు? నెక్స్ట్ చదవది. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. చాలు, హల్లెలూయా. ఏందంట? ఈ లోక సంబంధి, ఈ పాపపు సంబంధి, ఈ సాతాను యొక్క ఈ సంబంధి అయినటువంటి ఆదాము ఏందంట?
జీవవృక్ష ఫలాలు అదే తోటలో 2 రకాల చెట్లను నాటించాడు కదా! ఎన్నో రకాల చెట్లలో జీవవృక్ష ఫలాలను నాటించాడు. మంచి చెట్లను తెలియజేసే ఫలాలను నాటించాడు. మంచి చెట్లను తెలియజేసే ఫలాలలో పండు తిన్న ఆదాము, అరే నేను తప్పు చేశాను గదా! ఆ ఫలాన్ని కూడా తీసుకొని తిని నా తప్పుని నేను కరెక్ట్ చేసుకుంటాను అని ఎందుకు అనుకోలేకపోయినాడు? ఈ పండు తిన్నాక ఆ పండు తినకూడదని ఏమైనా దేవుడు చెప్పాడా? ఇప్పుడు జీవవృక్ష ఫలం తినకూడదు అని దేవుడేమైనా చెప్పాడా? మంచి చెడ్డలను ఇచ్చే ఫలాన్ని నువ్వు తిన్నాక ఆ పండు తినకూడదు అని దేవుడు నీకు చెప్పలేదే? మరి నువ్వెందుకు తినలేకపోయినావు? నువ్వు ఎగ్జామ్ రాస్తా ఉన్నావు. ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పుడు ఆన్సర్ రాసావు. తప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు నువ్వేం చేయాలి? నేను చేసింది తప్పు అని నీకు తెలియగానే దాన్ని కొట్టేసి రైట్ ఆన్సర్ రాయొచ్చు కదా! నువ్వు రాయలేకపోయినావంటే నువ్వు ఏమైపోయినావు? ఇన్విజిలేటర్ వస్తున్నాడనో, లేకపోతే టైం అయిపోతుందనో నువ్వు ఆలోచిస్తున్నావంటే నీ మైండ్ అంతా ఎక్కడుంది? కాన్సంట్రేషన్ అంతా దీని మీద లేదు. నీ కాన్సంట్రేషన్ దేవుడి మీద ఉంటే, యెస్ ఇప్పుడు నేను తప్పు చేశాను, ఈ తప్పుని సరి చేసుకుంటానని నువ్వు ఆ జీవవృక్ష ఫలాన్ని తెంపి నీ తప్పుని సరి చేసుకొని ఉండొచ్చు. కానీ నీ ఆలోచన అక్కడ లేదు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద నీ ఆలోచన ఉంది కాబట్టి, దైవిక సంబంధమైనటువంటి ఆలోచన మీద నీ ఆలోచన లేకుండా ఆ వృక్ష ఫలాన్ని తెంచి నువ్వు తినలేకపోయిన పరిస్థితికి వచ్చేసావు. అదే క్లియర్‌గా చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఆ పండు తెంచిడు మళ్ళీ నిత్యం జీవిస్తాడేమో అని తన్ని తరిమేశాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు ఆదాము అవ్వలను ఎందుకు తరిమేశాడు? వీడు మనల్ని పోలినవాడు కాదు. వీడిప్పుడు మన సంబంధి కాదు. వీడు మనకు పుట్టినోడు కాదు. వీడిలో పాపం ఉంది. వీడిలో దోషం ఉంది. వీడిలో నేరం ఉంది అని తన్ని తరిమేశాడు. అలాగే పక్కన జీవవృక్ష ఫలం ఉంది కదా! నిత్యము బతకటానికి ఓ పండు ఉంది కదా! ఆ పండు తింటే ఆడు బతికేవాడు కదా! పండు తినొచ్చు కదా! ఏమైపోయింది? నీ ఆలోచన మొత్తం అనమాట పాపపు స్వభావానికి మారిపోయింది. పాపపు స్వభావంలో మారిపోవడం వల్ల నువ్వు ఈ పండు తిని నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను అని అనుకోలేకపోయావు నువ్వు. నన్ను నేను సరి చేసుకుంటాను అని అనుకోలేకపోయాను. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఏదైనా తోటలో నుంచి తరిమి వేశాడు. హల్లెలూయా.